ఓం నమో వెంకటేశాయ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నాము. చూడండి, మీకు కనబడేదే విష్ణు నివాసం. తిరుపతి ఎదురుగా తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే విష్ణు నివాసం అనేది వస్తుంది. తిరుపతిలో దిగిన తర్వాత మనం ఫ్రెష్ అవ్వాలా లేదా రిలాక్స్ అవ్వాలా, మనము కొండపైనకి వెళ్ళడానికి కొంచెం రిలాక్స్గా స్నానం చేసి మనం వెళ్ళాలి అనుకుంటే ఈ విష్ణు నివాసంలోకి వచ్చి మనం ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి పైన తిరుమలకి వెళ్ళొచ్చు. లేదు మనం ఇక్కడే ఉండాలి అనుకుంటే ఇక్కడ 300 రూపీస్ రూమ్స్ కూడా దొరుకుతుందండి. అలానే 850 రూపీస్ రూమ్స్, ఏసీ రూమ్స్ కూడా దొరుకుతుందండి. రూమ్స్ మరియు లాకర్స్, ఫ్రీ లాకర్స్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. కాదు మేము ఇక్కడే జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళాలంటే ఇక్కడ వాష్రూమ్స్, టాయిలెట్ రూమ్స్ అన్నీ మీకు అనుకూలంగా ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది 300 రూపీస్ రూమ్ లైన్ చూసారండి. ఇది 300 రూపీస్ రూమ్స్ కావాలంటే ఈ లైన్లోకి వెళ్ళాలి. అలానే ఇక్కడ మీకు పైన స్వామివారి దర్శనానికి ఎస్ఎస్టీ టోకన్స్ అనేది ఇక్కడనే విష్ణు నివాసంలో దొరుకుతుందండి. 3 చోట్ల దొరుకుతుందండి. బాలాజీ బస్ స్టాండ్ మరియు అలిపిరి దగ్గర మరియు ఇక్కడ విష్ణు నివాసం. మధ్యాహ్నం 1 గంటకి స్టార్ట్ అవుతుంది మీకు ఎస్ఎస్టీ టోకన్స్. ఓం నమో వెంకటేశాయ. మా ఛానల్ చూస్తున్న వారందరూ ప్లీజ్ ఫాలో చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గోవిందా.